వాతావరణం ఈరోజు చల్లగా ఉంది, కానీ మన దగ్గర వార్తలు మాత్రం చాలా వేడిగా ఉన్నాయి. సరే, అవన్నీ చెప్పుకునే ముందు మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దామా? చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ఒంగోలులో మహానాడు సంబరాల పార్టీ ఈసారి ఖచ్చితంగా వస్తుందంట తెలుగుదేశం పార్టీ. ఈ తేదీనే బోనాల పండగ ఫిక్స్ అని, అమ్మవారి విషయంలో తగ్గేదే లేదన్న తలసాని. తిరిగి వచ్చిండు మాజీ ముఖ్యమంత్రి, ఈసారి అవుతాడంట ముఖ్యమైన మంత్రి. మన తెలంగాణలో రాజకీయం ఎట్లుందుల్లా? వేడి మీద ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమైనా తగ్గేదేలే అంటున్నారు. అయితే వాళ్ళు కూడా రాజకీయాన్ని ఎత్తుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒంగోలులో మహానాడు అని చెప్పేసి వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నారు. ఆడ ఎట్లెట్లుంది, ఏమేం జరుగుతుందో ఒకసారి చూసి రండి పోండి. ఈరోజు తెలుగుదేశం అన్నలకు తమ్ముళ్లకు ఓ మస్తానందముల్లా. ఎందుకంటే ఈరోజు ఒంగోలులో మహానాడు సభ పెట్టి ఈసారి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ రావాలని, 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటమికి పాలవ్వడము, చంద్రబాబు కొన్ని విషేదాలు జరగడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సభ జరిగింది. దాంతోపాటు జగన్ పాలన మీద, జగన్ చేస్తున్న కుట్రలపైన ఓ రేంజ్లో స్పీచ్ ఇచ్చిండు మన చంద్రబాబు సారు. అయితే అన్నలు చెప్తున్న మాట అంటే ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక రేంజ్లో మంచి అభివృద్ధి జరుగుతుందని, దాంతోపాటు 3 రాజధానుల గురించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని అమరావతియే మన రాజధాని చేస్తాడని, అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో చేసిందని, అవన్నీ తిరిగి కావాలంటే మన తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి అన్నలకు తమ్ముళ్లకు పిలుపునిచ్చిండు మన చంద్రబాబు సారు. మరి ఎట్లా వస్తుందో ఏమో కానీ అన్న, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని మీకైతే ఆల్ ద బెస్ట్. బోనాలు ఎప్పుడు చేసుకుంటాం? ముల్లా జూన్లోనో జూలైలోనో చేసుకుంటాం. అయితే ఎన్నడు చేసుకోవాలో, ఏం చేసిండో అన్నీ చెప్పేసిండో తలసాని సారు. మరి ఆయన ఏ తేదీన ఫిక్స్ చేసిండో, అమ్మవారి విషయంలో ఏమేమి మాట్లాడిండో ఒకసారి చూసి రండి పోండి. ఈరోజు మంత్రి తలసాని సారు సికింద్రాబాద్లో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయానికి వెళ్ళిండు. అయితే ఆడ సారు కూర్చొని ఇక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు జరగవని, మీరు కావాలని లేనిపోని పెడుతున్నారని చెప్పేసి చెప్పిండు. మూల విరాట్ని మార్చే పరిస్థితే లేదని చెప్పేసి తేల్చి చెప్పిండు సారు. అయితే ఇది ప్రజల సెంటిమెంట్ అని, దీని మీద రాజకీయం చేయకూడదని చెప్పేసి ప్రతిపక్షాల మీద మండిపడిండు సారు. అయితే దాంతోపాటు బోనాల పండగ వచ్చే నెల అంటే జూలై 17, 18వ తారీఖు నాడు చేసుకోవాలని చెప్పేసి గా రోజు నుండే బోనాలు ప్రారంభిస్తా అని చెప్పేసి చెప్పిపోయిండు సారు. అయితే ఇదైతే మంచిదే కానీ సారు, గుడి మీద మాత్రము ఎవరు కూడా రాజకీయాలు చేయకూడదు సారు. దాంతోపాటు మీరు కూడా ఇస్తారు. కానీ బోనాల పండగ జూలై 17 నుండి స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం సంబరాలు ముందు నుండే స్టార్ట్ అవుతున్నట్టుల్లో. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పెద్దల అభిప్రాయాలు కానీ, దక్కన్ మానవ సేవా సమితి అభిప్రాయాలు కానీ, ఆర్య సమాజ్ అభిప్రాయాలు కానీ, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే పండుగని గొప్పగా జరుపుకుంటున్నటువంటిది మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేశారు, రాష్ట్ర పండుగ కింద. గతంలో ఎవరు చేయలేదు. రెండోది, దేవాలయాలకు మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దేవాలయాలకు, ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. ఎందుకంటే పండుగ గొప్పగా జరగాలి, బ్రహ్మాండమైనటువంటి కలరింగ్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, అద్భుతంగా డెవలప్మెంట్ జరగాలని ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎన్ని కోట్లు ఖర్చు అయితే అనేది క్రైటీరియా కాకుండా
ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటి జాతర. కాబట్టి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులకు ప్రత్యేకించి నేను కోరేది ఒకటే, ఎవరైతే చెడు ప్రచారం చేస్తారో దయచేసి మీరు అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భక్తులకు, ప్రజలకు, అమ్మవారికి సంబంధించినటువంటి అంశం ఇది, సెంటిమెంట్కు సంబంధించినటువంటి అంశం. అసలు ఈ భూప్రపంచంలో అమ్మవారి విగ్రహాన్ని జరుపుతారని ధైర్యం ఎవరు చేయడు. ఒక మాంగాలి దేవాలయమే కాదు, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అలవోకగా ఇట్లా మామూలుగా మాట్లాడి పత్రికల ముంగట అభాస్పాలు కావడం అనేది కరెక్ట్ కాదు. లోపల ఏదైనా రిపేర్స్ ఉంటే, చిన్న చిన్న రిపేర్స్ ఉంటే అవి చేస్తారేమో కానీ ఏ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఎక్కడ కూడా ఏ దేవుడిలో గర్భగుడి లోపల దేవుడిని టచ్ చేయరు. ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే సరిగా నేను విమర్శ కోపం వస్తుంది, విమర్శ చేద్దాం అని చేయాలి. ఎందుకంటే నేను కూడా పవిత్రమైన స్థానంలో ఉన్నా కాబట్టి. దయచేసి నేను అందరికీ కోరేది ఒకటి, మీకేమన్నా అభిప్రాయాలు ఉండి, ఏమన్నా నిజంగా మీకేమన్నా ఇబ్బంది అనిపించి, ఎవరికన్నా నిజంగా ఏదో రకంగా ఇట్లా జరుగుతుంది మాట్లాడితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, నేను చెప్తాను. అంతేగాని ప్రజల మనోభావాలతో దయచేసి ఆడుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాకు నిన్న మొన్న ఓ 3-4 రోజుల నుంచి ఇట్లనే వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, సరే మనం విగ్రహం మారుస్తున్నా అని. ఒకలా ముఖ్యమంత్రి కనిపించకపోతే ఎట్లన్నా ఏంది, ఏ ముఖ్యమంత్రి కనిపించట్లేదు అనుకుంటున్నారా? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ఇట్లా కనబడిండు. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో ఏమో తెలియదు, కానీ ముఖ్యమైన మంత్రి అయితే ఖచ్చితంగా అవుతాడంట. ఏముల్లా ఈసారిని గుర్తుపడ్డారా? వామో, ఈసారిని ఎందుకు మర్చిపోతాం అనుకుంటారా? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి సారు అయితే ఆ రోజుల్లో తెలంగాణ ఇవ్వకూడదని, తెలంగాణ రాకూడదని చెప్పేసి ఈ సారు చేయాల్సిన అన్ని పనులు చేసిండు. కానీ మన పోరాటాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్ పైన అలిగి ఈసారు కనిపించకుండానే పోయిండు. అయితే ఇన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఈ సారు అయితే కాంగ్రెస్ పార్టీలో మంచి పదవి ఇస్తా అని చెప్పిర్రని, ముఖ్యమంత్రి పదవి కాకుండా మంచి పదవి ఇస్తామని చెప్పిర్రంట. అయితే సారు ఆంధ్రప్రదేశ్ని చూసుకో, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వని చెప్తే నా వల్ల కాదని చెప్పేసి ఒక ముఖ్యమైన పదవి కావాలని చెప్పి అడిగిండంట. ఈరోజు సారు జట్టి గురునాథ్ గారి కొడుకు పెళ్ళుంటే ఈ సారు వచ్చిండు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఈ పెళ్లికి సార్ వచ్చి నూతన దంపతులకు అక్షంతలేచ్చి ఆశీర్వాదం చేసిపోయిండంట. అయితే సారు చాలా రోజుల తర్వాత కనపడంతో అభిమానులు అయితే సార్తో కొంచెంసేపు ముచ్చటాడి ఆ తర్వాత కాంగ్రెస్లో తిరిగి వస్తున్నారా సారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగిరంట. సరే సార్ ఏం చేస్తాడో ఏమో కానీ చాలా రోజుల తర్వాత చూడడమే మాత్రం కొంచెం ఈ చిత్రంగా ఉండులో. ఇంట్లో రోజు వండుకునేదే కాబట్టి ఏం చేస్తాం, బయటికి పోయి ఆడ ఇడ రెస్టారెంట్లో పోయి కడుపు నిండా తిందాం అనుకుంటాం. కానీ వరంగల్లో వెళ్ళిన వాళ్ళకందరికి చేదు అనుభవాలే అయినాయి. ఇక కుటుంబంతో కలిసి కడుపు నిండా తిందామంటే ఇగో గిట్లా జరిగిందటుల్లా. వరంగల్ చౌరస్తాలో ఉన్న ఒక రెస్టారెంట్లో బగ్గుమని మంటలు షురు అయినాయట.
దాంతోపాటు దీని కింద బిగ్ సి షోరూము ఒక దుకాణం కూడా ఉందటల్లో. కళ్ళ ముందు చూస్తేనే 3 అంతస్తుల బిల్డింగ్ ఖాళీ బూడిదైందట. పాపం రెస్టారెంట్ వాళ్లకు కింద ఉన్న దుకాణాలకు ఎన్ని వస్తువులు ఎన్ని పైసలు ఖాళీ ఉంటాయో. చివరికి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేసి మంటలు ఆర్పించుకున్నారట ఇల్లు. మన కేసీఆర్ మంచోడు. ఎంత మంచోడు అంటే ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉంటాడు. అయితే ఆసుపత్రులు కట్టించడంలోనూ ట్రీట్మెంట్ చేయడంలోనూ మన కేసీఆర్ సారే అని చెప్పేసి అంటున్నాడు. ఓ అమ్మో, ఇది నేను చెప్పట్టే దుల్లో, ఇగో ఈసారి అంటున్నాడు. ఇక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ మాట అన్నాడటుల్లా. నిరుపేదలకి కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలా ఉందని చెప్పిండట. అందుకే నిజామాబాద్లో 100 పడకల ఆసుపత్రిని సీఎం కేసీఆర్ సార్తో మాట్లాడి మంజూరు చేపించిండట. దీంతో అక్కడ ప్రజలు మస్తు సంబరపడుతున్నారట. కానీ ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాలిగా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాల్కొండ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ మరొకసారి బయటపడింది. 45 కోట్ల రూపాయలతో ఇవాళ భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రేమ వర్షాన్ని పాల్కొండ నియోజకవర్గ ప్రజల మీద కురిపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చెక్ డ్యాంలు మంజూరు చేసిండ్రు, ఎక్కడా లేని విధంగా రోడ్లకు డబ్బులు ఇచ్చిర్రు, ఎక్కడా లేని విధంగా లిఫ్టులు మంజూరు చేసుకున్నాం. అట్లనే ఇవాళ ఎక్కడా లేని విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకున్నాం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి దయ వల్ల జరిగింది. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి మాకు 100 పడకల ఆసుపత్రి కావాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఫైల్ నా దగ్గరికి పంపియు అని చెప్పినతో చెప్పారు. నేను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వగానే వారు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉటావుటిన మొత్తం సిద్ధం చేసి భీమ్గల్లో మారుమూల ప్రాంతం ఇది, అక్కడ ఉండాలి, 50 కిలోమీటర్ల దూరం పోతా ఉన్నారు అక్కడ పేద ప్రజలకు ఏమన్నా జరిగితే. కాబట్టి తప్పకుండా భీమ్గల్లో ఒక మంచి ఆసుపత్రి రావాలి, 100 పడకల ఆసుపత్రి రావాలి అని చెప్పి ఆయన పాజిటివ్గా హరీష్ రావు గారు ఫైల్ కూడా ఆయన రాసి ముఖ్యమంత్రి గారికి పంపించడం, ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర చేరిన తెల్లవారే మొత్తం దాన్ని శాంక్షన్ చేయడం, ఇదంతా కూడా నాకు కలగానే ఉన్నది. నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నది. హరీష్ రావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని నేను కవితమ్మ గారు ఇద్దరం కలిసినప్పుడు పలు సందర్భాల్లో భీమ్గల్ ఆసుపత్రి విషయం మాట్లాడడం జరిగింది. మరి కవితమ్మ గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు ఈ ఆసుపత్రి ఏర్పాటులో. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ఆసుపత్రి పూర్తి కాగానే పాల్కొండ నియోజకవర్గంలోని ఏ పేద వ్యక్తి కూడా నిజామాబాద్ 50 కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అయితే అందుతాయో అలాంటి సేవలు మన భీమ్గల్లో కూడా అందబోతూ ఉన్నాయి. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండబోతూ ఉన్నాయి. ఇది పాల్కొండ నియోజకవర్గ ప్రజలకి ఒక వరం లాంటిది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిజంగా కూడా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది, చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను పాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలంగాణ. పోలీసుల జాబులు పడ్డాయని చెప్పేసి ఎంతో ఆరాటంలో ఉన్నాం. అయితే దీనికి మంచి పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే దాంట్లో ఇదో మంచి కార్యం. ఈ ముచ్చట చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో గిరిజనులకు ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ ఉచితంగా ఇచ్చిల్లట. అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిల్లట అక్కడ పెద్దలు. చూడాలి మరి ఎంతమంది అవుతారో ఎస్ఐలు కానిస్టేబుల్లు. అనిల్ కుమార్, నేను వైటీసీ ఇచ్చోడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము పీఓ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాము. టోటల్ 150 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో 135 మెంబర్స్ ఆల్రెడీ విత్ లగేజ్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మేము వాళ్ళకు మంచి ఫుడ్, నాణ్యమైన ఫుడ్, మంచి ట్రైనర్స్ కూడా హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల నుంచి రావడం అనేది జరిగింది. సో వాళ్ళకి ఇక్కడ 3 months ట్రైనింగ్ ఇస్తున్నాము. దాంతోపాటు పీఓ ఆధ్వర్యంలో వాళ్ళకు కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిట్లో ప్రతిదీ వస్తుంది. దాంట్లో బుక్స్ అయినా కానీ, మెటీరియల్స్ అయినా కానీ, వాళ్ళకు తినడానికి ప్లేట్ అయినా, గ్లాస్, ఎవ్రీథింగ్ దాంట్లో వస్తుంది. పెన్, ప్రతిదీ ఇస్తున్నామండి.
నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది. గిదుల్లా ఈరోజు మన చట్పట్ ముచ్చట్లు. మరి రేపు కూడా ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు తీసుకొని నేను రెడీగా ఉంటాను. వినడానికి మీరు రెడీగా ఉండండి. అప్పటి వరకు ఉంటాను.